'అబ్రహాం ఓజిలర్' అనే మలయాళం మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత మంచి థ్రిల్లర్ మూవీ చూసామనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయిన పేషెంట్‌లని వరుసగా ఎవరో చంపుతూ ఉంటారు. ఆ కేస్‌ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంతకీ ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది సినిమా. ఇంకా సైకో కిల్లర్ సినిమాలు అనగానే ఎవరో చంపుకుంటూ వెళ్ళడం, దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ తెలుసుకోవడం అనే పాయింట్ అయితే కామన్ గానే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి పాయింటే ఉంటుంది. కానీ దాన్ని కొంచెం డిఫరెంట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమాని స్టార్ట్ చేయడమే ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లారు. ఇంకా సినిమాలో ఎలాంటి సైడ్ ట్రాక్లు తీసుకోపోవడం కూడా బాగా అనిపించింది. కాకపోతే సినిమాలో స్క్రీన్ ప్లే అయితే కొన్ని చోట్ల కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యి కొన్ని ట్విస్టులు కూడా బాగా అనిపించాయి. ఇంక సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంది, కానీ కొంచెం ఎక్కువసేపు చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలోని క్లైమాక్స్ లో పార్ట్ 2 కోసం తీసుకున్న లీడ్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన జయరామ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు. అలాగే స్పెషల్ రోల్ కనిపించిన మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయింది. ఫైనల్ గా ఈ సినిమా అయితే ఇంట్రెస్టింగ్ అనిపించే ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో బాగుంటుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.